ప్రార్థన చేసుకుందామండి. అందరు తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు వారి పేరట కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఎన్నో విలువైన సంగతులు నీ పిల్లలకు వివరించటానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. వింటున్నటువంటి నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించటానికి ప్రతి ఒక్కరికి కూడా మంచి మనస్సును దయచేయండి. ఈ ఆరాధన ముగిసే వరకును కూడా తండ్రి ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనవలన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరవలసిన ప్రియులైన ఆత్మీయులందరికీ ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇంత మంచి సమయాన్ని మనకు అనుగ్రహించిన తండ్రి అయినటువంటి దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని రెండవ వర్తమానంగా మనము దేవుని గ్రంథంలో నుంచి కొద్ది నిమిషాలు మనం నేర్చుకుందాం. తండ్రి అయినటువంటి దేవుడు నశించి నరకానికి వెళ్ళిపోతున్నటువంటి తన పిల్లలందరి పట్ల అమితమైనటువంటి ప్రేమను కలిగి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించి నశించిపోతున్నటువంటి సర్వమానవాళి రక్షణార్థమై రక్షకుడుగా పుట్టినటువంటి ఆయన పాప ప్రక్షాళన జరిగించాలి. పాప ప్రక్షాళన జరగాలనంటే పాత నిబంధన ప్రకారం ఏ జంతువునో బలిస్తే పాప ప్రక్షాళన జరిగేటటువంటి పరిస్థితులు కావని ఎరిగినటువంటి భవిష్యత్తు జ్ఞానైనటువంటి తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించి అందరి పాపాల నిమిత్తమై తాను కల్వరి సిలువలో ప్రాణం పెట్టి రక్తాన్ని కాచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ బలియాగం, ఆ త్యాగం నేడు సంఘానికి అర్థం కాకపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే చాలామంది రక్షణలోకొచ్చి రక్షింపబడి రక్షణకరమైనటువంటి సువార్తను నేర్చుకోవలసినటువంటి తన పిల్లలు నేర్చుకోకుండానే పోతున్నారనే బాధతో, తపనతో ఆయన తన గ్రంథంలో రాయించినటువంటి ఎన్నో విలువైనటువంటి సంగతులు హెచ్చరిస్తున్నా పట్టించుకోనటువంటి దౌర్భాగ్యపు పరిస్థితిలో దేవుడు తన విలువైన రక్తాన్ని కార్చి విలువైన రక్తము చేత కొని తనకు పరిశుద్ధులుగా నిర్దోషులుగా తన ఎదుట నిలవపెట్టుకోవాలనే ఆలోచన భావనతో ఒక సంకల్పంతో ఆయన ఈ బలియాగాన్ని మన కోసం చేస్తే దాన్ని తెలియనటువంటి వ్యక్తులు, అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తులు వ్యర్థంగా తమ జీవితాన్ని గడుపుకొని దేవుడిచ్చిన ఈ విలువైన ఆయుష్కాలాన్ని దుర్వినియోగం పరుచుకుంటూ నరకానికి జారిపోతారని తెలిసినటువంటి దేవుడు ఎన్నో హెచ్చరికలతో కూడినటువంటి విషయాలు దేవుని గ్రంథంలో పొందుపరిచాడు. ఒక విషయాన్ని మీరు చదవగలిగితే ప్రియమైన దేవుని వారలారా, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను మీకు, జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకొందుము చాలండి. అంటే రక్షణను నిర్లక్ష్యము చేస్తే ఏదో ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాడు ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు గారు. అంటే రక్షణను నిర్లక్ష్యము చేస్తే వస్తున్నటువంటి ప్రమాదాన్ని మనం తప్పించుకోలేము. కాబట్టి రక్షణను నిర్లక్ష్యము చేయొద్దు. మరి రక్షణను నిర్లక్ష్యము చేయొద్దు అంటున్నాడు కదా, మరి ఇంత గొప్ప రక్షణ అని మాట్లాడుతుంది కదా, ఈ ఇంత గొప్ప రక్షణ ఎక్కడ దొరుకుతుంది ఈ సమాజంలో? 100వ కీర్తన 2వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఎక్కడ దొరుకుతుంది ఇంత గొప్ప రక్షణ? 100వ కీర్తన 2వ వచనం,
సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఎందుకు ఆయన సన్నిధికి రావాలి? ఎందుకంటే రక్షణకరమైనటువంటి సువార్త దొరికేటటువంటి స్థలం అదే. రక్షణకరమైనటువంటి వార్త దొరికేటటువంటి స్థలం అదే. కాబట్టి భక్తుడైనటువంటి దావీదు గారు 122వ కీర్తన 1వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు, జనులు దేవుని మందిరానికి వెళ్ళాలని నాతో అనినప్పుడు నేను సంతోషపడి తిని. చదువమ్మా మాట, ఎంత బాగుందో. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషపడి తిని. అంటే ఈ సమాజానికి ఏదో నేర్పించాలని భక్తుల ద్వారా సూచిస్తున్నా పట్టించుకోని దౌర్భాగ్యపు పరిస్థితిలో సంఘము గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెళ్ళిపోతుంది వాళ్ళ. ఎందుకు మందిరాన్ని గూర్చినటువంటి ప్రస్తావన? భక్తులు హెచ్చరిస్తున్నారు ఈ సమాజాన్ని. ఎందుకు దేవుని మందిరానికి వెళ్తే సంతోషం? 7వ వచనంలో మాట్లాడుతున్నాడు, నీ ప్రాకారములలో నెమ్మది కలుగుతుంది, నీ నగరులలో క్షేమముంది. మందిరానికి వెళ్తే సంతోషం ఉంది, మందిరానికి వెళ్తే క్షేమం ఉంది, మందిరానికి వెళ్తే రక్షణ ఉంది. ఇంత ఫెసిలిటీస్ కలిగిస్తున్నా, సమాజంగా కూడుట మీరు మానొద్దని దేవుడు హెచ్చరిస్తున్నా పట్టించుకోని దౌర్భాగ్యపు పరిస్థితిలో నేడు సంఘం ఉండటం చాలా బాధాకరమైనటువంటి విషయం. అందుకే మాట్లాడుతున్నాడు, ఆదివారం ఆరాధన మాని ఆత్మీయతను కోల్పోతున్న కొందరి కోసమే ఈ పాఠం. జాగ్రత్తగా మీరు మనసు పెట్టి వినాలి. ఆ కొందరెవరో, ఆ కొందరిలో మనమేమైనా ఉన్నామేమో ఒక్కసారి మనలను మనం పరీక్షించుకోవలసినటువంటి అవకాశం దేవుడు మనకిస్తున్నాడు. జాగ్రత్తగా మనం లేఖనాన్ని పరిశోధన చేస్తూ ఈ కొందరిలో మనం ఉన్నవేమో చెక్ చేసుకుందాం. ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో మాట్లాడుతున్నాడు. చూద్దాం ఒకసారి ఆ మాట ఏంటో. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. అందరూ అన్నాడా, కొందరు అన్నాడా? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా లాగు చేయొచ్చు. దేనికి కూడుకోమంటున్నాడు? సంఘముగా ప్రేమ చూపుటకు, సత్కార్యము చేయుటకు ఒకనినొకడు పురుకొలుపుకోవాలి. పురుకొలపాలనే ఆలోచన నీకు ఉండాలి. ఈ వారం ఎవరెవరైతే మందిరానికి రావట్లేదో వాళ్ళని పురుకొలపాలి. నువ్వు వాళ్ళని పురుకొలుపుకొని తీసుకురావాలి మందిరానికి. ఒక రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి క్రీస్తు సైనికుడుగా నువ్వు ఉండాలి. సమాజంలో ఉందా సంఘానికి రెస్పాన్సిబిలిటీ? అందుకే అంటున్నాడు, అందరి గురించి కాదు, కొందరిని బట్టే మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ కొందరు మానుతున్నారు? ఆదివారం ఆరాధన ఎందుకు కొందరు మానుతున్నారు? అందుకే ఒక చిన్న టైటిల్తో మనం ముందుకెళ్తే ఈ కాన్సెప్ట్ ఏంటో మీకు అర్థమవుతుంది. ఏంటనంటే, జీవనోపాధికై జీవాధిపతిని వదిలేస్తారా? ఆలోచించండి. జీవనోపాధికై జీవాధిపతిని వదిలేస్తారా? జీవనోపాధి అంటే బ్రతుకు తెరువు కోసం చేస్తున్న పనులు, బ్రతకాలని చేస్తున్నటువంటి పనులు. 6 దినాలు ఆరోగ్యాన్ని నీకు ఇస్తున్నాడే, 6 దినాలు పని చేస్తున్నావే, ఆ 7వ దినం కూడా నాయనా దేవుని కోసం కాదు నిన్ను కూర్చోమంది మందిరంలో, నీ ఆత్మను రక్షించుకోవటానికి శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో నేర్చుకొని నరకానికి జారిపోకుండా నిత్య రాజ్యములోకి ప్రవేశం చేయటం కొరకేనయ్యా ఏర్పాటు చేశాడు ఈ విశ్రాంతిని. ప్రభు దినాన ఎందుకు సమాజంగా కూడుకోవాలి? మనం ప్రేమంటే ఏంటో నేర్చుకోవటానికి, సత్కార్యం అంటే ఏంటో నేర్చుకోవటానికి, ఒకరినొకరిని పులుకొల్పుకొని మనమందరము కూడా సమాజములో సంఘముగా కూడుకోవాలి. ఏది యూనిటీ? అందుకే అంటున్నాడు, ఎందుకొరకు మందిరానికి రావట్లేదు చాలామంది? జీవనోపాధికై జీవాధిపతి అయిన యేసుక్రీస్తుని విడిచిపెడుతున్నారు. అందుకే హెచ్చరిస్తున్నాడు, అన్నీ ఇస్తుంది ఎవరు మీకు?
అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి అన్నీ ఇస్తుంది ఎవరు? నువ్వు అనుకుంటున్నావు నేను కష్టపడితే సంపాదించుకుంటున్నానంటే నువ్వు అనుకుంటున్నావు. నువ్వు కష్టపడినా నీ కష్టార్జితాన్ని అనుభవించలేవు దేవుని కృప లేకపోతే. అయ్యలారా, అపోస్తుల కార్యము 14వ అధ్యాయం 17వ వచనం. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారం అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పాను. ఈరోజు నువ్వు సంతోషంగా ఉన్నావంటే అది ఆయన కృప. ఈరోజు అధికారంలో ఉన్నావంటే ఆయన కృప. ఈరోజు ఆరోగ్యంగా సంతోషంగా సమాజంలో ఉన్నావంటే అది ఆయన కృప. వర్షాన్ని ఇచ్చేది ఆయన, ఫలవంతభరితమైనటువంటి ఋతువులు ఇచ్చేది ఆయన, నీకు ఆహారాన్ని అనుగ్రహించేది ఆయన. నేనేదో కష్టపడి తెచ్చుకున్నానండి, మా భార్య ఉండి పెట్టిందండి, మేము కూర్చొని తింటున్నామండి అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ప్రియమైన దేవుని వారలారా, మీరు గమనించండి, అన్నీ ఇచ్చేది ఆయన, అన్నీ ఇస్తున్నటువంటి ఆయనను విడిచే చెల్లిపోతున్నారే, అదే బాధ ఆయనకి. అన్నీ ఇస్తుంది ఆయన, మరి జీవాన్ని ఇచ్చేది ఎవరు? చూద్దాం, అది కూడా చూద్దాం, ఆ మాట కూడా. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 25వ వచనం చూడండి. అన్నీ ఇస్తున్నటువంటి దేవుడే నీకు ఆయువును కూడా ఇస్తున్నాడు, నీకు ఆయుష్ కూడా ఇస్తున్నాడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు. ఒక్క మాటలో తేల్చేశాడు ఇక్కడ. అందరికి జీవాన్ని ఇచ్చేది ఆయన, ఊపిరినిచ్చేది ఆయన, సమస్తాన్ని ఇచ్చేది ఆయన. అన్నీ ఇచ్చే ఆయన్ని వదిలేసి ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలని ఆదివారం ఆరాధనకు రాకుండా పరుగులు ఎడుతున్నావా ఈ సమాజంలో? అందుకే భక్తుడైన సొలొమోను గారు ఏమన్నా ఐశ్వర్యానికులో కానీ, జ్ఞానంలో కానీ, అధికారంలో కానీ ఆయనకి సాటైన వాడు యుగ సమాప్తి వరకు లేడు ఈ భూమి మీద. ఉన్నాడా ఆయన? ధనానికి సాటైనడు, ఆయన జ్ఞానానికి సాటైనడు ఉన్నాడా? అట్లాంటి జ్ఞానం కలిగిన ధనవంతుడైన భక్తుడైన రాజైన సొలొమోను గారు ఆదివారం ఆరాధన మానేసి జీవనోపాధికై జీవాధిపతిని వదిలేసి ప్రయాసపడుతున్న వారి గురించి ఒక మాట మాట్లాడుతున్నాడండి. అందరం వినాలండి ఈ మాట, చాలా బాగుంటుంది ఈ మాట. ప్రసంగి గ్రంథం తీయండి, అందరూ బైబిల్ తీయండి. ప్రసంగి గ్రంథం చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. 2 నుంచిరా తల్లి, 2 నుంచిరా. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. ఏంటి, దేని గురించి ఈయన మాట్లాడుతున్నాడు సొలొమోను గారు? ఏంటి సమస్తం వ్యర్థం అంటున్నాడు? వ్యర్థం అంటే అర్థం ఏంటండి? వేస్ట్ అని. వ్యర్థం వ్యర్థం అంటే వేస్ట్ అని. ఏంటి వేస్ట్? 3వ వచనం చెబుతున్నాడు చూడండి. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? దేవుని కృప, ఆయన ఆదరణ లేకపోతే నువ్వెంత సంపాదించినా, ఎంత కూడబెట్టినా, ఎంత ప్రయాసపడినా వ్యర్థం అంటున్నాడు సొలొమోను గారు. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. జీవనోపాధికై జీవాధిపతిని వదిలేస్తారా? జీవాధిపతిని వదిలేస్తే నిత్య జీవానికి చేరుకుంటారా? ఆలోచించండి మీరు. అందుకే ప్రియమైన దేవుని వారలారా, చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ మాట చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనం తీయండి జాగ్రత్తగా. యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనం. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా తనంతట తానే జీవం గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించాడు దేవుడు. చూసారండి, తండ్రి ఎలాగైతే జీవం కలిగి ఉన్నాడో అలాంటి తత్వమే ఎవరిలో కనపడుతుంది మనకి? కుమారుడైన క్రీస్తులో కనపడుతుంది. మరి క్రీస్తులోకి వచ్చినటువంటి వారికి, క్రీస్తును ధరించిన వారికి కూడా ఈ లక్షణాలు ఉంటాయా ఉండవా? మీరు చెప్పాలి. ఏమన్నా ఉంటాయా ఉండవా? ఇప్పుడు తండ్రి నుంచి తత్వం కొడుకు వచ్చింది, కొడుకులో నుంచి కొడుకును ధరించిన వాళ్ళకి వస్తే రావా?
క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరు క్రీస్తును ధరించారు అని బైబిల్ గ్రంథంలో మనకు రాయబడిందంటే గలతీ 3:27లో. మరి క్రీస్తులోకి వచ్చినటువంటి మనం క్రీస్తు తత్వాన్ని కలిగి ఉంటామా మీరు చెప్పాలి. కలిగే ఉంటారండి ప్రియమైన దేవుని వారలారా. జీవం కలిగిన మీరు జీవాధిపతిని వదిలేస్తారేంటి? జీవం కలిగిన మీరు జీవాధిపతిని వదిలేస్తున్నారు. దేనికోసం వదిలేస్తున్నారు? జీవనోపాధికై. ఎలాగైనా ఏదో ఒక పనికి వెళ్ళిపోవాలి, ఏదో ఒకటి సాధించాలి, సంపాదించాలని మందిరానికి రాకుండా జీవాన్ని కోల్పోతున్నారే. అలా కోల్పోతున్న వారిని గూర్చి దేవుడు మరొక మాట రాయించాడు. తెస్సలోనిక రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనిక సంఘానికి పత్రిక రాస్తూ అక్కడ ఒక ప్రస్తావన చేస్తున్నాడు. జాగ్రత్తగా మనం విందాం ఏంటో. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో చూడండి. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాడు. ఎలా ఉండాలని పిలిచాడు? సంఘానికి పరిశుద్ధులుగా ఉండాలి సంఘంలో. అలా ఉండటానికే పిలిచాడు. అపవిత్రులుగా మీరు ఉండటానికి వీల్లేదు. అంటే అపవిత్రులుగా ఉండకూడదని మాట్లాడుతున్నాడంటే పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వాడు అపవిత్రుడయ్యే ప్రస్తావన ఏదో జరగబోతుంది. అంటే అపవిత్రుడిగా మారిపోయేటటువంటి పరిస్థితులు రాబోతాయి సంఘానికి. ఏంటా పరిస్థితి అంటే 8వ వచనం చెప్తున్నాడు. కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. చూసారండి ఎంత బాగుంది మాట. మనిషిని వదిలేసి రాడు, దేవుణ్ణి మాత్రం వదిలేస్తాడు. ఆదివారం ఆరాధనగా బయలుదేరే సమయంలో చుట్టాలు వచ్చారనుకోండి, ఎవరి కోసం ఎవరు విడిచిపెడుతున్నాడు? మనుషుల కోసం దేవుణ్ణి వదిలేస్తున్నాడు. ఆరాధనకి వెళ్ళే సమయంలోనే ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఎవరికైనా సమస్య దగ్గరికి వెళ్తాడా, సువార్త దగ్గరకు వస్తాడా? సమస్య కాడికే పోతాడు. మైండ్ అంతా అక్కడే ఉంటుంది. అందుకే హెచ్చరిస్తున్నాడు పౌలు గారు తెస్సలోనిక సంఘాన్ని. ఉపేక్షించువాడు మనుషుణ్ణి ఉపేక్షించడు, వాణ్ణి వదిలిపెట్టడు, వాణ్ణి విడిచిపెట్టడు. కానీ పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహించి సమస్తాన్ని మీకు కలిగిస్తూ పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహించి నిత్యము మిమ్మల్ని కాపాడుతున్నటువంటి ఆ జీవాధిపతిని మాత్రం మీరు వదిలేస్తున్నారే. ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించమంటున్నాడండి దేవుడు. అన్నీ ఇస్తున్న వాడిని విడిచిపెట్టి ఈ లోకంలో దేనికోసమో ప్రయాసపడుతున్నావు? దేనికోసమో కాదండి, దేహం కోసం ప్రయాసపడుతున్నావు. భక్తుడవైన నీవు దేహం కోసం ప్రయాసపడుతున్నావే. ఆ ప్రయాస గురించి దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏమండి, భక్తిపరులుగా మేము ఇన్ని దినాల మందిరానికి వచ్చాం, మాకేంటండి లాభం? మాకేంటండి ఆశీర్వాదాలు లేవు? మాకేంటండి మేలులు లేవు అని నువ్వు అంటే, నిజమైనటువంటి పరిపూర్ణమైన భక్తి నువ్వు కలిగి ఉంటే ఆ భక్తిని గూర్చినటువంటి ఒక మాట చూడు బైబిల్లో. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూడు. నీ భక్తిలో నిజాయితీ ఉంటే శరీర సంబంధమైన సాధకం కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని, ఏమంటున్నాడు ఇక్కడ పౌలు గారు? శరీర సంబంధమైన సాధకం. ఏ ఉద్యోగం చేస్తున్నా, ఈ దేహ సంబంధమైనటువంటి ఉద్యోగాలలో ఏ క్యాటర్ నీకున్నా, ఎంత పెద్ద పోస్టు నీకున్నా, ఎంత గొప్ప సాధన నువ్వు ఈ శరీరం కోసం నువ్వు చేసినా అది కొంచెము మట్టుకే ప్రయోజనం అంటున్నాడంటే ఏదో భవిష్యత్తును గూర్చిన మాట ప్రస్తావన చేస్తున్నాడు ఇక్కడ. అంటే ఈ శరీర కాలం, ఈ శరీర సంబంధమైన జీవితం కొంచెమేనన్నమాట. అయితే ఆత్మదేహంలో ఉన్నంత వరకే ఈ శరీరానికి ఉద్యోగం అవసరం. ఆత్మదేహంలో ఉన్నంత వరకే ఈ శరీరానికి ఏదైనా అవసరం. ఆత్మదేహాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతే ఏ పని చేస్తుందండి శరీరం? ఏ ఉద్యోగానికి వెళ్తుందండి శరీరం? ఏ పనికి వెళ్తుందండి శరీరం? ఆత్మ లేని ఈ శరీరాన్ని ఈ సమాజం ఏమంటుందో తెలుసా అండి? శవం అంటుందండి. ఆత్మ లేని ఈ శరీరాన్ని ఎంతకాలం ఉంచుకుంటుందండి సమాజం? మహా అయితే ఒక 2 రోజులు 3 రోజులు ఉంచుకుంటుందండి. ఆ తర్వాత దేనికి పనిచేయదు శరీరం. అందుకే అంటున్నాడు, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి, జాగ్రత్తగా అంటలు చేసుకోండి మాట, దైవభక్తి జీవ విషయములో, దైవభక్తి ఇప్పటి జీవ విషయములోను రాబోవు జీవ విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరం అన్నాడా, నిష్ప్రయోజనకరం అన్నాడా?
ప్రయోజనం ఉంది. అంటే ఈ లోక జీవనానికి కూడా ఈ భక్తి నీకేదో లాభం తీసుకొస్తుందన్నమాట. అవునా కాదా? ఇది ఎరగనటువంటి జీవనోపాధికి అలవాటు పడినటువంటి భక్తులు జీవాధిపతిని విడిచిపెట్టి తమ భక్తిని భంగపరుచుకొని నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నారే. ఆలోచించండి ఒకసారి. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు, దైవ భక్తి ఇప్పటి జీవ విషయములో, రెండవది రాబోవు జీవ విషయం. అంటే మనిషికి మరొక జీవితం ఉందా? ఉందనే కదండి బైబిల్ చెప్తా ఉంది. అవునంటారా కాదంటారా? అంటే భక్తి వాక్యానుసారం అయిందైతే, దేవుడు కోరుకున్న భక్తి నీలో ఉంటే, ఆ భక్తి ఇప్పటి జీవ విషయంలో నీకు మేలు చేస్తుంది. అది నీకు ప్రయోజనకరం అవుతుంది. నీ భక్తిలో యథార్థత లేకపోతే ఇప్పుడు నీ భక్తి వ్యర్థమే. ఈ జీవితానికి, రాబోవు జీవితానికి కూడా ఉపయోగం ఉండదని బైబిల్ గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. ఎంత చెబుతున్నా, ఎంత హెచ్చరిస్తున్నా పట్టించుకోనటువంటి దౌర్భాగ్యపు పరిస్థితిలో నేడున్న భక్తుల పరిస్థితులు ఎలా మారిపోతున్నాయో, ఎలా ఉన్నారో ఈ సమాజంలో మరికొన్ని మాటలు మీరు చూడగలిగితే, లూకాసు సువార్త 8వ అధ్యాయం 14వ వచనములో విత్తువానిని గూర్చిన ఉపమానములో 3వ విత్తనాన్ని గూర్చి మాట్లాడుతున్నాడు ప్రభు అయిన క్రీస్తు వారు. చూద్దాం ఆ మాట. లూకాసు సువార్త 8వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. చూడండి ఏమంటున్నాడు. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, విని కాలము గడిచిన కొలది, చూడండి ఏమంటున్నాడు, ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలించని వారు. ఈ జీవన సంబంధమైనటువంటి ఐహిక విచారాలు, ధనభోగాలు, వీటన్నిటిని మనలో ఉంచుకుంటే మనం ఎలా ఆత్మీయంగా ఫలిస్తాం? మనం ఎలా ఆత్మీయంగా అభివృద్ధి అవుతాం మనం? అందుకే అంటున్నాడు, నిన్ను ఆత్మీయ ఎదుగుదలకు ఆటంకపరుస్తున్నటువంటి ఈ ఐహిక విచారాలను, ఈ ధన వ్యామోహమును నువ్వేం చేయమంటున్నాడు ఆయన? విడిచిపెట్టు. విడిచిపెట్టకపోతే ఏమవుద్దండి? ధనాన్ని సంపాదించాలని ఆశ ఉండొద్దా? ఆశ ఉండొచ్చు. ఏముండకూడదు? అత్యాశ ఉండకూడదు. మనిషికి ఆశ అనేది సహజం, కానీ అత్యాశ ఉండకూడదని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. ఒక మాట పరిచయ భాగంగా మాట చూద్దాం. మనం ధనాన్ని గురించి ఒక మాట చూద్దాం, ఐహిక విచారాన్ని గురించి కూడా ఒక మాట చూసి మనం ముగింపులోకి వెళ్దాం. ఒకసారి తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక, మనందరికీ తెలిసిన మాట అయినా మరొకసారి చూద్దాం ఆ మాట ఒకసారి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము ఒకసారి 9-10 వచనాలు మీరు చదవగలిగితే, ధనవంతులగుటకు అపేక్షించువారు, చూసారండి, ఏముండకూడదంట? ధనవంతులవ్వాలనే అపేక్ష, అంటే కోరిక, ఇష్టం ఉన్నవారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తులను హానికరములనైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. చూసారండి, ధనాపేక్ష అనేది మనిషిలో ఉంటే ఆశలు పుడతాయి, అత్యాశలోకి వెళ్ళిపోతాడు, స్వార్థపరుడైపోతాడు, వాణ్ణి వీడిని మోసం చేయాలని మోసపూరితమైన మాటలు నేర్చుకుంటాడు, చివరికి శ్రమలోకి వెళ్ళిపోతాడు, తన ప్రాణాన్ని తానే తీసుకునే పరిస్థితి వాడు తెచ్చుకుంటాడు. రూపాయి పెట్టుబడి పెట్టి 100 రూపాయలు సంపాదించాలనే ఆశ ఎవడకు పుడుతుందండి? ఇది ధనాపేక్ష కలిగినోడికి. కష్టపడకుండా రూపాయి సంపాదించాలని ఆన్లైన్లో ఎంతమంది అండి మోసపోయి ప్రాణాలు తీసుకున్నది? ఏమంటే 100 రూపాయలు కడితే 300 వస్తాయని చెబితే అసలు మనం సంకలు కొట్టుకొని కట్టేస్తూ ఉంటాం వెళ్ళిపోయి. ఒకడు వచ్చాడు, ఎలాంటి స్కీమ్ తీసుకొని నా దగ్గరికి వచ్చాడు, బావా 10,000 కట్టాలా, 10,000 కడితే నీకు 40,000 వస్తాయి అన్నాడు. మళ్ళీ చెప్పరా, నాకు అర్థం కాల, మళ్ళీ చెప్పాను నేను వివరంగా. బావా ఇదిగో పలానోడు కట్టాడు ఈడికి వచ్చినాయి, ఇదిగో పలానోడు కట్టాడు ఈడికి వచ్చినాయి, ఇదిగో పలానోడు కట్టాడు ఈడు వచ్చినాయి అని చెప్పేసి పెద్ద ల్యాప్టాప్ వేసి ల్యాప్టాప్లో చూపించిండు అన్నీ నాకు. నేను చెప్పాను, నేను తిన్నగా డ్రాయర్ వేసుకోవడం తెలియని రోజుల్లోనే ఎట్లాంటి మోసాలు తెలుసురా నాకు. ఈరోజు నువ్వు నేర్చుకొని నాకు చెబుతున్నావు, నీలాంటి పిచ్చోళ్ళు బోళ్ళంతమంది ఉంటారు బయట, వాళ్ళకు చెప్పు, నాకు చెప్పమని చెప్పా. ఈ సొల్లు కబుర్లు పాపం పిచ్చోళ్ళు కొంతమంది తెలియక ఆల్రెడీ నా పేరు కూడా అప్లికేషన్ రాసి తీసుకొచ్చేసారు. నేను సంతకం పెడితే నేను కూడా గోతులో పడేవాడిని వెళ్ళి.
నేను ఒకటే చెప్పాను, ఇట్లాంటి మోసాలు నా ముందు చెప్పొద్దురా అని చెప్పాను. ఏంటి లాభం అడిగిన తర్వాత, ఏంటి లాభం అని అడిగితే, నువ్వు 10,000 దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నీకు 3 నెలలు తిరిగి వచ్చేసరికి 40,000 వస్తాయన్నాడు. అవునా అంటే అవును. ఎంత వస్తాయి నాకు పెచ్చు? నా 10,000కి పెచ్చు అంటే 30,000 ఎక్స్ట్రా వస్తాయి అన్నాడు. అమ్మా, అంటే నా 10,000కి ఎక్స్ట్రా 30,000 వస్తున్నాయా? అయితే ఇది నాకు అక్కర్లేదు, ఇది నాకు అక్కర్లేదు. నేను పెట్టే రూపాయికి అక్రమంగా 3 రూపాయలు నాకు వస్తున్నాయంటే ఇది ఎవడి సొమ్మని నాకు వస్తుంది? నా కష్టార్జితమా ఇది? కాదే, అక్కర్లేదురా, ఇది మోసం, ఇది నేను నమ్మను, దీన్ని నాకు అవసరం లేదు. ఇది నేను కష్టపడిన సొమ్మే నా దగ్గర ఉండకుండా వెళ్ళిపోతుంది. కష్టపడకుండా నా దగ్గరకు వచ్చిన సొమ్ము నా దగ్గర ఎందుకు ఉంటుందిరా పిచ్చోడా? నాకు అవసరం లేదు, తీసుకుపో అన్న. పాపం చుట్టూ ఉన్న వాళ్ళందరితో కట్టించాడు. పాపం కట్టించి 4 పనికిమాలిన చీరలు, 4 పనికిమాలిన బొచ్చెలు పంపించింది వాళ్ళకి. పోస్టులో పంపిస్తే పాపం సంకలు కొట్టుకున్నారు. అబ్బబ్బా మాకు బొచ్చెలు వచ్చినాయి, బట్టలు వచ్చినాయి అని. ఆ తర్వాత ఆ స్కీము లేదు, ఆడు లేడు, గాడిద గుడ్డు మొత్తం పోయింది. ఏమైందిరా బాబు అంటే ఆ స్కీమ్ వాడు ఎత్తేసిండని చెప్తున్నాడు. మోసం. ఇప్పుడు కట్టించినోడు ఏమవ్వాలి, కట్టినోడు ఏమవ్వాలి? మీరు ఆలోచించండి. అందుకే శోధన అదే మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పింది ఏది బోధండి. శోధనలోను ఉరిలోను అవివేకయుక్తులు, అంటే జ్ఞానులు కాదు, మూర్ఖులు వీళ్ళు. జ్ఞానం కలిగినవాడు ఎవడి పని చేయడు? చేస్తాడు ఎవడైనా? చేయడండి ఎట్లాంటి పనులు. అందుకే పైన అంటాడు కదా, నువ్వు భక్తుడవైతే, నిజమైన భక్తి నీలో ఉంటే 6-7 వచనాల్లో చెబుతున్నాడు, సంతుష్టి సహితమైన భక్తి. ఏ భక్తి ఉండాలి? సంతుష్టి సహితమైన భక్తి. నీ దగ్గర 10 ఉంటే 10తోనే సర్దుకొని ఉండు, దేవుడు ఇస్తాడుగా. అవునా కదా? 100 ఉంటే 100తోనే అడ్జస్ట్మెంట్ అవ్వు. అన్నీ ఇచ్చేవాడు ఆయన. ఈరోజు నీకు 10 ఉందంటే 10 ఇవ్వగలిగింది ఆయనే. నీ దగ్గర 100 ఉంటే 100 ఇవ్వగలిగేది కూడా ఆయనే. 1,00,000 ఉంటే 1,00,000 ఇవ్వగలిగేది కూడా ఆయనే. అసలు ఏమీ లేకుండా పోతే, అసలు ఈ సమయంలో నీ దగ్గర డబ్బు ఉండకోకుండా చేసింది కూడా ఆయనే. ఆలోచించండి. అందుకే అంటున్నాడు, సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనమై ఉంది. ఏమంటే భక్తులే ఇంత ఖండితంగా మాట్లాడుతుంటే మనము కూడా భక్తులమే కదండి, మనం ఆచరించాలా వద్దా? అందుకే అంటున్నాడు, మనం ఈ లోకంలోకి ఏమీ తీసుకొని రాలేదు, ఇందులో నుంచి ఏమీ తీసుకొని పోలేం. అవునా కాదా? ఈ చిన్న పాయింట్ మీకు అర్థమైతే నిజంగా జీవాధిపతిని ఎందుకు ఇడిచిపెడుతున్నారు? జీవనం కొరకే ఎందుకు పరుగులు ఎడుతున్నారు? అసలు మందిరానికి ఎందుకు రాలేకపోతున్న వారి గురించి ఈనాడు సమాజాన్ని క్వశ్చన్ చేస్తే, ఆ సమాజములో ఉన్నటువంటి సంఘస్థులు చెబుతున్నటువంటి కొన్ని సాకులు మనం చూడగలిగితే, ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడే సాక్షాత్తు క్రీస్తుకు చెప్పిన మాటలే క్రీస్తు సంఘాన్ని నడిపిస్తున్న సేవకులు కూడా చెబుతున్నారే. ఈ సమాజంలో ఉన్న సంఘస్థులు ఒక్కసారి ఏం చెబుతున్నారు వినండి, మనం ముగించేసుకుందాం ఒకసారి. చూడండి, మందిరానికి రానటువంటి వారు చెబుతున్న సాకులు. జాగ్రత్తగా విను, ముగింపులో చూపిస్తా నీకు ఎందుకు చెబుతున్నావు సాకులు. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మందిరానికి రాకుండా సాకులు చెబుతున్నావా? సాకులు చెబుతున్నా నీకు ఎట్లాంటి శిక్ష పడుతుందో చూపిస్తాం. ముగింపు జాగ్రత్తగా విను. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను. ఇక్కడ జాగ్రత్తగా మనం పాయింట్అవుట్ చేయాలా. దేవుడు గొప్ప విందు చేయించాడు. ఏమంటే ఎవడైనా పెళ్ళికి పెడితే ఎన్ని ఐటమ్స్ పెడతాడు మీరు చెప్పాలి. ఎవడైనా పెళ్ళి పెట్టాడు, పెళ్లి ఫంక్షన్ మనల్ని పిలిచాడు అనుకోండి, ఐటమ్స్ ఎన్ని పెడతాడు? వాడు స్థాయిని తగ్గట్టు పెడతాడు. ఏ వ్యక్తి కూడా నాకు తెలిసి ఎంత అద్భుతమైనటువంటి విందు, 66 రకాలైన విందు, ఉన్నతమైన విందు, నిత్య జీవానికి కావలసిన విందు, ఈ 66 ఐటమ్స్తో పెట్టినటువంటి విందు పెట్టినటువంటి దమ్మున్నోడు ఎవ్వడో లేడు భూమి మీద. ఉన్నాడు ఎవడైనా? వాళ్ళు పెట్టినటువంటి విందు ఈరోజు తిని రేపు బాహిర్భూములు విడిచేస్తాం. కానీ దేవుడు పెట్టినటువంటి విందు ఎప్పటికీ నిన్ను విడిచిపోదు. ఈ విందు తిన్నవాడు ఎప్పటికీ బలహీనుడు కాలేడు. ఈ విందు తిన్నవాడు ఎప్పటికీ నరకానికి జారిపోడు. ఈ విందు తింటున్నటువంటి వాడు ఎప్పటికీ బలహీనుడు కానే కాడు. నిత్య జీవానికి వారసుడవుతాడు ఈ విందు తిన్నవాడు. అలాంటి విందుకు ఆహ్వానం పలుకుతున్నాడు సమాజాన్ని. ఏంటా విందు చూద్దాం ఒకసారి. ఎద్దులు చూడండి ఎలాంటి ఆహారం పెడుతున్నాడండి. ఎలాంటి ఆహారం? కొవ్విన ఆహారం. చూడండి, రుచికరమైనటువంటి విందు చేయించాడు తన పిల్లల కోసం తండ్రి, పరలోకపు తండ్రి. చదువు తల్లి, బాగుంటుంది అన్నమాట. కొవ్విన పశువులను,
వధింపబడినవి అంతయు సిద్ధంగా ఉన్నది. నువ్వేం వండక్కర్లేదు, నువ్వు అక్కడికి వచ్చే అడావుడి చేయనక్కర్లేదు. నువ్వు కేవలం వచ్చి దొరలా కూర్చుంటే చాలు. విస్తరలో ఆహారం వండి రెడీగా ఉంది, రెడీగా పెడతారు నీకు. ఏమంటే ఇప్పుడు నేను చెప్పే మెసేజ్ అంతా మీరు ఏమైనా ప్రిపేర్ చేసుకొని నేర్చుకోవాలా? ఇది ఎవరు ప్రిపేర్ చేశారు? దేవుడు ప్రిపేర్ చేసినటువంటి ఈ విలువైన రుచికరమైనటువంటి ఆహారాన్ని చక్కగా ఒక పాత్రగా, ఒక రుచికరమైన ఆహారంగా మొత్తాన్ని కూడా తయారు చేసి మీ ముందుకు తీసుకొచ్చి మీ ఆత్మకు ఆహారాన్ని వడ్డిస్తున్నాను నేను. ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటి? హ్యాపీగా దాన్ని స్వీకరించటమే. అట్లాంటి విందు సిద్ధపరిచి ఏం చేస్తున్నాడు ఆయన? పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. గాని ఏంటి గాని అంటున్నాడేంటి? విందు రెడీ అయిపోయింది, అందరిని పిలుచుకురండి వెళ్ళని పంపించాడు. కొంతమందిని పంపిస్తే వారు లక్ష్యము చెయ్యక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వ్యాపారమునకును వెళ్ళిపోయారు. ఏమండి, విందు చేయించాడు తండ్రి. విందు చేయించి విందుకు ఆహ్వానం పలికాడు. ఆహ్వానం పలికితే ఆహ్వానం పలుకుతున్నటువంటి వారందరూ, ఆహ్వానం అందుకోవలసినటువంటి వారందరూ కూడా ఏమంటారంటే, ఒకడేమో నేను పొలానికి వెళ్ళాలండి, నీళ్ళు పెట్టుకోవాలి పొలానికి, మరొకడేమో నేను పొలానికి మందేసుకోవాలండి, మరొకడేమో నేను పొలంలోకి వెళ్ళి రావాలండి, పంట ఎలా చూసి రావాలి అని కొంతమంది మాట్లాడితే, మరి కొంతమంది అంటున్నారు మేము వ్యాపారం చేసుకోవాలండి, ఆదివారం అయితేనే వ్యాపారం బాగా సాగుద్ది మాకు, మేము వ్యాపారం చేసుకోవాలి వెళ్ళిపోయి అని కొంతమంది. ఏమండి ఎందుకు ప్రార్థనకు రాలేదని అడిగితే చెప్పేటటువంటి సాకులు ఇవి. మరొకొన్ని మాటలు చూడండి. లోకాసువార్త 14వ అధ్యాయం. మందిరానికి ఎందుకు రాలేదంటే జీవనోపాధికి అలవాటు పడినటువంటి భక్తులు జీవాధిపతిని వదిలేస్తున్నారన్న సంగతి ఎరుగక వాళ్ళు చెబుతున్న సాకులు చూడండి. వెళ్ళమని లోకాసువార్త 14వ అధ్యాయం 16 నుంచి చూడండి, చాలా బాగుంటాయి. ఆయన అతనితో ఇట్లా నేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమైంది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో, అబ్బా చూసారండి ఏం చెప్తున్నారో, ఏక మనసుతో నెపములు చెప్పసాగరు. ఏం చెప్తున్నారంటే అండర్లైన్ చేసుకోండి, మాట చాలా బాగుంది. ఏం చెప్తున్నారు? నెపాలు, వంకలు. నెపం అంటే అర్థం ఏంటి? వంకలండి. మందిరానికి రాకుండా ఎగ్గొట్టేది కాక వంకలు చెప్పటం, ఏదో ఒక దాని మీద పెట్టి. ఏం వంకలు చెబుతున్నారు చూడండి వాళ్ళు. మొదటివాడు నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలెను అని వేడుకొన్నాడు. మరి ఒకడు రెండోవాడు, నేను 5 జతల ఎడ్ల కొనుక్కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమించమని వేడుకున్నాడు. అయితే మరి ఒకడు, నేను స్త్రీని వివాహము చేసుకున్నాను, అందుచేత నేను కూడా రాలేను. చూసారండి ఏం చెప్పారు? ఏమంటే ఎడ్లు కొనేటప్పుడు కళ్ళు ఉండే కొన్నాడా, లేకపోతే కళ్ళు మూసిపోయి కొన్నాడా? పెళ్ళి అవనంతకాలం మంచి భార్య దొరకాలని ప్రతిరోజు మధ్యాహ్నంకి వచ్చి ప్రార్థన చేసిన దరిద్రులు పెళ్ళైన తర్వాత ఏం చేస్తానంటే మనిషి, నాకు పెళ్ళి అయిందండి, మా ఆవిడని చూసుకోవాలి నేను అని పెళ్లి సాకులు చెబుతున్నాడు. మరొకడేమో పొలం కొన్నాడు. పొలం కొనడానికి డబ్బులు ఎవడిచ్చాడు నీకు? అసలు పొలం ఎవడదని కొన్నావు నువ్వు? భూమి ఎవడదే? ఏమండి, నీలాంటి వాండర్లు ఎంతోమంది మారారు. భూమి ఒక్కటే ఎల్లప్పుడు అలాగే ఉంది. పిచ్చోడా, భూమిని చూడటానికి వెళ్తారు, ఆడికి పోతే భూమి ఎవడ నెత్తిపోతారా? నెత్తిమే పెట్టుకొని సాకులు చూడండి. మందిరానికి రాకుండా నేను పొలానికి వెళ్ళాలి, నేను ఎద్దులు మేపాలి, నేను వ్యవసాయం చేసుకోవాలి, నేనేమో ఏం చేయాలి, వ్యాపారం చేసుకోవాలి, నాకు పెళ్ళి అయింది బాబు కొత్తగా, నేను ఎప్పుడే రాను. ఏంటండి సాకులు? జీవనోపాధికై జీవాధిపతిని వదిలేస్తారా? ఇదే మాట యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులను అడిగాడు. ఇన్ని లక్షల మంది నన్ను వెంబడించారు, నేను పెట్టినంత తిన్నారు కదా, తిన్నటువంటి మనుషులందరికీ ఒకే ఒక మాట చెప్పాను, ఈ రోజు నుంచి శరీరానికి కావలసిన ఆహారం నేను పెట్టట్లేదు, ఇదిగో పక్క ఊరికి వెళ్ళిపోయి సువార్తను ప్రకటించుదాము, వెళ్దాము రండి అని పిలిస్తే ఒక్కడ కూడా, ఆయన రొట్టెలు పెట్టవా మాకు ఈరోజు? పెట్టను. చేపలు పెట్టవా? పెట్టను. మరి ఏం పెడతావు? ఆత్మకు కావలసిన ఆహారాన్ని పంచటానికి పక్క ఊరికి వెళ్తున్నా. ఎంతమంది వస్తారు అక్కడికి? మేము రాం, మొత్తం వెళ్ళిపోయారు.
ఇక లాస్ట్కి 12 మంది నుంచున్నారు ఎదురుగా. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ప్రభు వచ్చి ఏమంటున్నాడు ఒకసారి ఆ మాట చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 67 వచనం దగ్గరికి వెళ్ళండి డైరెక్ట్గా. కాబట్టి యేసు చూడండి ఏమంటున్నాడు, పేతురు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? ఎందుకు అడిగాడండి మాట? వాళ్ళంతా వెళ్ళిపోయారు, వీళ్ళు మాత్రమే సందిగ్ధంలో నిలబడి ఉన్నారు. నిలబడుకొని ఒంటరిగా బిక్కుమనుకుంటూ ఒక పక్కగా చేరారు. వీళ్ళంతా పక్కగా చేరి అటు వెళ్ళిపోతున్న మనుషుల్ని వస్తున్నారు, ఇటు నిలబడినటువంటి ప్రభువుని చూస్తున్నారు. అటు ఇటుగానటువంటి పరిస్థితులు వాళ్ళు నిలబడుతున్నప్పుడు ప్రభు వెళ్ళిపోతున్న వాళ్ళ గురించి పట్టించుకోలేదు. నిలబడి ఉన్నటువంటి వారి మీద దృష్టి నిలిపాడు. వాళ్ళతో మాట్లాడుతున్నాడు. పేతురు మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అని మాట్లాడుతూ అంటున్నాడు కదా. సిమోను పేతురు అంటున్నాడు, ప్రభువా ఎవని వద్దకయ్యా మేము వెళ్తాం? ఎవరి దగ్గరికి వెళ్తాం మేము? చూడండి ఎంత బాగుంటుంది మాట. నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాడు. ఏమంటే క్రీస్తుకు దూరం అయిపోయి, క్రీస్తుకు దూరంగా ఉండి జీవాధిపతి అయినటువంటి లోక రక్షకుడైన క్రీస్తుని విడిచిపెట్టి పను అని ప్రార్థనకు రాకుండా నువ్వేంటయ్యా సాధించేది, సంపాదించేది? ఆలోచించు. ఒకడు లోకమంతా సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏంటి లాభం? ఆలోచించు. అందుకే ఒక ప్రాముఖ్యమైన మాట మాట్లాడుతున్నాడు. మీరు నా యందు ఉండాలి, నాలో ఉంటేనే మీరు ఫలిస్తారు, నాలో ఉంటేనే మీరు ఫలిస్తారు. నాలో ఉండని వాడు తీగవలె కత్తిరించి బయట పారవేయబడతాడు. యోహాను సువార్త వెళ్ళిపోదాం ముగింపుకి. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం చూడండి. నా యందు నిలిచియుండుడి. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. జీవాధిపతి అయినటువంటి నాలో మీరుండాలి, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. త్రీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తానంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందుంటేనే కానీ మీరు కూడా ఫలించలేరురా నాయనా అంటున్నాడు దేవుడు. అర్థమవుతుందండి? మనము దేవునిలో ఉంటేనే మనం ఫలిస్తాం. అందుకనే 5వ వచనం అంటాడు, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఎంత సంపాదించినా వేస్ట్. అందుకే 6వ వచనం అంటాడు కదా, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోతాయి. అంటే జీవనం కొరకు జీవాధిపతిని వదిలేస్తే మరణం తర్వాత యుగ యుగాలు వేతనకరమైన ఆరణ అగ్నిలోకి వెళ్ళిపోతావు. నిత్య జీవానికి అవసరమైనటువంటి ఆత్మీయ ఆహారాన్ని పంచుతుంటే, ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసుకుంటే, రక్షకుడుగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారే రాబోతున్న 2వ రాకడలో నీకు శిక్ష విధించేవాడు. ఏ రక్షకుడు పుట్టాడని సంతోషపడి సంబరాలు చేసుకొని రక్షకుడు ఉదయించినాడని పాడావో అదే రక్షకుడు నేడు శిక్షకుడుగా రాబోతున్నాడు. ముగింపుగా మాట చూడు, ముగించేసుకుందాం ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం చూడు. ఏ రక్షకుడు నీ కోసం వచ్చాడో అదే రక్షకుడు నువ్వు మారకపోతే, మారినటువంటి నీవు రక్షణను నిర్లక్ష్యము చేసుకుంటే, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీకు శిక్షకుడుగా మారబోతున్నాడు. శిక్ష విధించేవాడెవడు? జీవాధిపతిని విడిచిపెడుతున్నటువంటి వారికి, ఆదివారం ఆరాధనకు రాకుండా మానేస్తున్న వారికి శిక్ష విధించేవాడెవడు? సేవకుడా? సంఘ పెద్దలా? ఎవరు విధించేది శిక్ష? చూడండి ఏం మాట్లాడుతున్నాడు. శిక్ష విధించేవాడెవడనగా చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేసిన వాడు ఆయనే. ఎవరంట శిక్ష విధించేది? నీకోసం ప్రార్థన చేశాడే, నువ్వు నరకానికి వెళ్ళకూడదని, నీకోసం ప్రాణం పెట్టాడే ఆ యేసుక్రీస్తు ప్రభువారేనండి నీకు శిక్ష విధించేది. ఆ యేసు ప్రభువేనండి నేను నరకానికి పంపించేది. ఆలోచించండి. అసలు ఏదైనా మనల్ని ఆయన కృప నుంచి, ఆయన ప్రేమ నుంచి ఎడబాపుతుందా?
కింద అంటాడు 35 వచనములు చూడండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపునా? అసలు ఇవేవి కూడా ఒక విశ్వాసిని వేరు చేయలేదు. కానీ ఈరోజు జీవనోపాధికై జీవాధిపతిని వదిలేస్తున్నారే. ఆ యొక్క విచారాలు, ధనమోహాలు ఇవన్నీ మానుకోవాలి మీరు. వాటి వలనే ఆత్మీయ అభివృద్ధి లేకుండా మీరు అణిచివేయబ